మనం ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు చూసుకుందామండి. చివరికి వచ్చిన వారందరికీ దేవుని నామంన వందనాలు తెలియజేసుకుంటున్నాం. లూకాసు వార్త ఆరాధనకు సహాయకరంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ అధ్యాయము 21 నుంచి 32 దాకా చదువుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుంచి 32 దాకా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రమున చొప్పున వారు తమ్మును చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలి చూలు మగపిల్ల ప్రభు పేరట ప్రభుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమునందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడి అతడు దేవాలయంలోనికి దేవాలయంలోకి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుటకు ఇట్లనెను: నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోల్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులారా చూచుటకును, నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుటకును చూచి తిని అని రాయబడి ఉన్నది. ప్రభువుని ప్రియరా, మరి ఇప్పుడు వాక్యము చదువుకున్నాం. కానీ వాక్యంను చెప్పడానికి తిమోతి అన్న ఉన్నారు కనుక వారు వచ్చి వాక్యం అందించాలని మనవి చేస్తున్నాను. రండి అన్న. ప్రియమైన వారులారా, ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దారిలో కొంచెం ఇబ్బంది జరిగింది కాబట్టి రాలేకపోతాం సమయానికి. చివరి ఆదివారం ప్రభు దినంలో మనం ఉంటుండగా ఆరాధన కొరకై ఇందాక చదివిన మాటనే మరొకసారి చదువుకుందాం ప్రియులారా. లూకాసు వార్త చదివిన మాటనే. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం: నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తుని అన్నాడు. మరొక మాట ప్రియులారా, మరొక మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇదే సందర్భాన్ని అనుసరించి కీర్తన గ్రంథం 13వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 13వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది.
యెహోవా నాకు మహోపకారం చేస్తున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రేమైన వారలారా, ఈ దినం ప్రభు దినం, చివరి ఆదివారంగా మనమందరము చేరి ఉన్నాం. అట్లయితే ప్రభుని ఆరాధించట కొరకు ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడు, దిగిరావడానికి గల కారణం ఏమిటి అని మనం అనేక వచన భాగాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి మనం దాన్ని కుదించుకుంటున్నాం. కీర్తనకారుడు మాట్లాడుతుంటున్నాడు, ఏమని? దావీదు తన కీర్తన అని రాస్తున్నాడు. దావీదు దేవుని ఎరిగిన వాడు, ఎలాగా? మహాదేవుడిని రుచి చూచినవాడు, దయాళుడైన దేవుణ్ణి కనుగొన్నవాడు, ఆ దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన నిరంతరం స్తోత్రార్హుడని దేవుని లేఖనాలు గ్రంథాల్లో మనకు తెలియజేస్తున్నాయి. అట్లయితే ఈ ఉదయకాలం ఆరాధన కొరకై కొన్ని మాటలు చదువుకొని ఉన్నాం. 13వ కీర్తనలో మనం ఒక సంగతి చూస్తున్నాం, చూడండి. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాడు. ఏమంట? నేను నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. మనమందరం కూడా ఆయన కృపలో రక్షించబడి ఉన్నాం. కృపచేతనే రక్షించబడి ఉన్నామని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. కృపగల దేవుడు, ప్రేమించిన దేవుడు, మన కొరకే పరలోకములు ఆరాధించబడుతున్న దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడు, నిత్య మహిమలో ఉన్న దేవుడు, దూతల చేత, మహాదూతల చేత, పతిగానము చేత కొనియాడబడుచున్న ప్రభు, అతి ఉన్నతమైన మహాసింహాసనం మీద తానే ఉండి నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడిని మనము నమ్ముకున్నట్టు ద్వారా, దావీదు అన్నాడు కదా, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. ఏ దేవుని? ఆరాధించబడుతున్న దేవుని నమ్ముకున్న దావీదు. ఆయన కృపకు దగ్గరికి వచ్చిన వాడు, రక్షించబడిన దావీదు. అందుకే రాజుగా చేయబడిన దావీదు తగ్గించుకునేమంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం కూడా ఆయన కృపలో నమ్మిక ఉంచాం. ప్రభువా, నేను పాపిని, నువ్వు రక్షకుడవు, నేను నిన్ను నమ్ముకుంటున్నానని కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. అందుకే మాట అనుగుణంగా ఏమంటాడు? ఒక్కసారి వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు ఏమంటాడు? 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన ఏం చేశాడు? మనల్ని కృపచేత రక్షించి ఉన్నాడని మనం చూస్తాం. కృపగల దేవుడు, కరుణా సమృద్ధి కలిగిన వాడు, మనల్ని చూసిన వాడు, పరలోకమున్న దేవుడు మన కొరకే దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మాట ఎక్కడ రాయబడింది అని చూస్తే యోహాను సువార్త 6:36లో 38లో మనం చూస్తే ఆయన పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చిన వాడుగా చూస్తాం. దిగి వచ్చిన దేవుడు, ఆ దేవుని కనుగొన్నవాడు ఎవరు? దావీదు. అందుకే నీ కృప యందు నేను నమ్మిక ఉంచున్నాను అన్నాడు. అది ఒకటే మాట చూస్తాం. రెండో మాట ఏమంటున్నాడు? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. రక్షణ పొంది ఉన్నాడు, కృపలో విశ్వాసం కలిగి ఉన్నాడు. రెండో మాటగా చూస్తున్నాం ఏంటంటే, ఆ కృపలో రక్షణ పొందిన వాడుగా కనపడుతున్నాడు. అందుకని నా హృదయం హర్షిస్తున్నదయ్యా, ఆనంద గానముతో కేక వేస్తున్నది, అందుకే నిన్ను ఆరాధిస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎంత మంచి ఆలోచన ప్రియులారా దావీదుది. మరొక మాట చూద్దాం, చూడండి. అంటున్నాడు, యెహోవా నాకు మహోపకారములు ఏం చేశాడంట? యెహోవా నాకు మహోపకారం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈ దేవుని కలిగిన మనం ఎంత ధన్యులం. ఈ లోకంలో ఎవరికి ధన్యత? సాధారణంగా ఒకప్పుడు ఇష్టానుసారంగా మనం బ్రతికిన వారము, ఏదైనా సరే ఎలాగైనా సరే దేవుడికి దగ్గరగా లేకుండా దూరంగా ఉన్న వారము, దేవుడిగా బ్రతికిన వారము, నిత్యనాశనానికి దగ్గరగా ఉన్న వారము, అగాధ జలములు లేక పతాళానికి వెళ్ళిపోవలసిన వారము. అట్టి మనల్ని ప్రభు చూసి ప్రేమించిన వాడే భూలోకాన్ని దిగి వచ్చిన వాడుగా మనకు కనపడుతున్నాడు. చూడండి మరొక మాట, మనం ఇప్పుడు చదివిన మాట, ఇది లాస్ట్గా ఒక మాట చూస్తున్నాము, చూద్దాం. చూడండి, నాదా
లూకాసు వార్త, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచుచున్నావు. ఎప్పుడు సమాధానం? ఎప్పుడు రక్షణ పొందాడు? ఆయన కృపలో విశ్వాసం ఉంచాడు, ఎప్పుడు రక్షణ పొందాడు, ఆ మహోపకారం చేసిన దేవుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నాకు సమాధానం. ఒకప్పుడు సమాధానం లేదు నాకు. పైన 25, 26, 27 వచనాల్లో మనం చూస్తే ఆ దినాలలో ప్రజాసంఖ్య రాయబడుతున్నప్పుడు యెరూషలేముకు తీసుకుని వెళుతున్నారు తల్లిదండ్రులు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. ఆ ప్రజాసంఖ్య రాయడానికి ఆయన యెరూషలేముకు తీసుకుని వెళుతుండగా ముసలివాడు, ఎవరని? ముసలివాడు అక్కడ కనబడుతున్నాడు. ఎవరైనా చెప్పండి, ఆయన పేరేమి? షిమియోను. ముసలివాడు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరి కోసం? ప్రభు వస్తాడు, నాకు 2 కళ్ళారానే చూడాలి, తరించిపోవాలి, ఆయన చూస్తే చాలు నాకు. ఒకవేళ ఆయన నేను చూసిన తర్వాత చనిపోయినా పర్వాలేదు అనుకుని ఎదురు చూస్తూ కాచుకొని కూర్చున్నాడు. ఆ సందర్భంలో ప్రభు జన్మ జరిగింది. ప్రజాసంఖ్య రాయడానికి వెళుతున్నప్పుడు, తల్లిదండ్రులు తీసుకుని వెళుతున్నప్పుడు, వెళ్ళిన తర్వాత ప్రవక్త అయినటువంటి ఆయన చేతిలో ఇలాగనే పెట్టారు ఆ బిడ్డని. ఆ బిడ్డని ఇలాగ చేతిలో తీసుకొని చూస్తూ తరిస్తున్నాడు. అయ్యా నాదా, చూసారా? షిమ్యోను గారు ముసలివాడు, పండు ముసలితో ఉన్నాడు. ఆ ప్రవక్త చేతిలో బిడ్డను ఎప్పుడైతే పెట్టారో, ఆనవాయితీ ప్రకారంగా పెట్టినప్పుడు ఆ బిడ్డను చూడగానే తన కళ్ళు తెరవబడి ఉన్నాయి. అందుకే అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ దాసునికి సమాధానం. ఎవరికి సమాధానం? అసమాధానంగా మనకు ఆయనకున్న అడ్డగోడను పడగొట్టి మన ఇద్దరిని ఏకము చేసిన వాడు కదా. ఎక్కడో దూరంగా పడిన మనల్ని ఏకం చేసిన వాడు, సమాధానపరిచిన వాడు, సమాధానం లేకుండా బ్రతకగా సమాధానపరిచిన వాడు. అందుకు మనం ఏం చేయాలి? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూస్తూనే. ఇక్కడ నీ రక్షణ విషయమై నేను ఆనందిస్తున్నాను, నేను కళ్ళారా చూస్తూనే ఆనందిస్తూనే. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. మరొక మాట చివరిగా మరి 1-2 మాటలు చూసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం, లేట్ అయింది కనుక. 13వ కీర్తనలోనే చివరి మాట అంటున్నాడు చూడండి, 4వ మాట, నేను ఆయనను కీర్తించదును. ఏం చేయాలి? ఆయనను మనము, ఇంత గొప్ప దేవుణ్ణి, ఈ ప్రభావం కలిగిన దేవుణ్ణి, మహిమ కలిగిన దేవుణ్ణి ఏం చేయాలి? అందుకు నేను ఆయనను స్తుతించదును, అందుకు ఆయనను కీర్తించదును. ఎందుకు వచ్చాము ఉదయకాలం? ఇదొక ఆచారం కదా. ఒక ఆయన అన్నాడు, 365 రోజులలో ఒక్క నిమిషం కూడా నేను లేటుగా రాలేదు మందిరానికి అన్నాడు. ఒక్కసారి మాత్రం 1 నిమిషం ఎక్కువైందంట. నేనైతే రాత్రి సిగ్గుపడ్డాడు. 1 నిమిషం కూడా నేను రావట్లేదు, అది కూడా గ్రేస్ పీరియడ్లో 1 నిమిషం అటు ఇటు ఉండొచ్చు కానీ అన్నాడు. నిజమే, ఎన్ని గంటలు లేటు. నేనే దారెమ్మడి సిగ్గుపడుతూ వస్తున్నాను. దేవుని ఆరాధించడానికి చేరవస్తున్నాం మనం. ఎంత నిర్లక్ష్య భావంతో వస్తున్నాం. అది నిర్లక్ష్యమా కాదా తర్వాత ప్రభుకు తెలుసు. కానీ ఎంత దుఃఖం అనిపిస్తుంది ప్రభుకు. యెషయా గ్రంథం ఒక మాట చదువుకుందాం చూడండి. ఇలాంటి గొప్ప దేవుని మనం స్తుతించాలంటే మరి ముందు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు స్తుతించాలనుకుంటే ఈయన చేసిన మేలుకు మనం ఏం చేయాలి? చేయాల్సిన మేలును మర్చిపోయి బ్రతుకుతున్నామా? ఎందుకు చేయాలి అలాగా మనం అంటే, ఆయన మన కొరకై తన ప్రాణమును సిలువలో ధారపోశాడు. చూడండి 53వ కీర్తన 12వ వచనం అంటున్నాడు, ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణం ఏం చేశాడంట? ధారపోశాను. ఏలైనగా అతడు మరణం పొందినట్లుగా తన ప్రాణమును ధారపోశాను. అతిక్రమం చేయవారిలో ఒక్కడిగా ఎంచబడిన వాడుగా కనబడుతున్నాడు. ఏం పాపం చేశాడు ఆయన? ఏ దోషం చేశాడు ఆయన? ఏ నేరము చేయలేదు. ఆయన నుండి ఏ కపటము లేదని వాక్యం చెప్తా ఉంటే, అలాంటి దేవుని నిర్దోషి అయినటువంటి వాడిని, పరిశుద్ధుడిగా జన్మించిన దేవుడు కదా. నిన్న మొన్ననే ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఆయన జన్మించాడు భూలోకంలో. ఆయన కార్యము, తండ్రి కార్యం నెరవేర్చాలి. ఏం భూమి మీద తండ్రి కార్యం అంటే, మానవులందరూ భూమి మీద తన మార్గములు చెరిపేసుకుని మరణానికి దగ్గరే ఉన్నారు. ఆ మరణాన్ని తప్పించడానికి ఎవరు తరము కాదు, పరిశుద్ధుడు కావాలి. అపరిశుద్ధులమైన మనకు పరిశుద్ధుడు కావాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు పాపం చేస్తే వారికి బదులుగా ఎడ్లను, గొర్రెలను వధించి వారు ఆ రక్తం చేత శుద్ధి చేసుకున్నవారు
ఆ రక్త ప్రోక్షణలో నడిచిన వారు. కానీ ఆయన చూశాడు, ఇలాగన వారు చేస్తున్నారు కానీ మాటి మాటికి తప్పిపోవడం, ఆ యొక్క గొర్రెను పావుల పిల్లను అర్పించడం జరుగుతుంది. అయితే అలాంటి విషయాన్ని చూసినప్పుడు ఇది సరిపోలేదు అనుకున్నాడు ప్రభు. అందుకనే తనకు తానుగా తగ్గించుకొని భూలోకాన్ని దిగి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. ఫిలిప్పీ పత్రిక ఇచ్చాం కదా, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అతి ఉన్నతమైన శ్వాసమే ఉండిట విడిసపెట్టని కూడని భాగ్యం ఎంచుకొనక ఆయన మన కొరకై భూలోకాన్ని దిగి వచ్చిన వాడుగా చూస్తున్నాం. అందుకని కీర్తనకారుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్క మాట చూసుకుని మనం వెళ్ళిపోదాం, ఆరాధన చేద్దాం. 103వ కీర్తన ఒక్కసారి ఒక మాట చదువుకుని, తెలిసిన మాటనైనా మనం చదువుకున్నాం. ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఇక్కడ దావీదు అంటున్నాడు, అందుకు నేను ఆయన స్తుతిస్తాను, అందుకు నేను ఆయన ఆరాధిస్తాను, అందుకు నేను కనపరుస్తాను అంటున్న మాట చూస్తున్నప్పుడు 103వ కీర్తన కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములు నీ కిరీటముగా దయచేసిన వాడు, లేక ఉంచిన వాడని మనం చూస్తున్నాం. ఎలాంటి దేవుడినా? మహాదేవుడై ఉండి కూడా, నిరంతరం ఆరాధించబడుతున్న దేవుడై ఉండి కూడాను మన కొరకై తగ్గించుకొని ఏం చేయబడుతున్నాడు? మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మన కొరకై తన ప్రాణమునిచ్చి, అదిగో ఆ దేవుడు మనకు చేసిన ఉపకారం ఎన్నడూ జ్ఞాపకము చేసుకుని అక్కడ ఊరుకొనడానికి వీలు లేకుండా చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అదిగో కలవరిశిలోకి మన పాపములను శాపమును మోసుకుని, మన భారము తన వీపును మోసుకుని అనేక కొడాలు తీసుకుని కొడుతుండగా తన శరీరం అంతా ముక్కలుగా తెగి పడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. గాండ్రించి ఉమ్ము వేస్తే మౌనంగా ఉన్నాడు. చెంపెంటుకలు పెగితే మౌనంగా ఉన్నాడు. ముసుగు వేసి గుర్తుతే మౌనంగా ఉన్నాడు. వాడా వీడా అని దూషిస్తగా మౌనంగా ఉన్నాడు. మౌనంగా శిలోకు వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. వదకు తేబడి గొర్రె బొచ్చు కత్తిరించు అని వెనుక ఎలాగ మౌనంగా ఉందో అలాగ మౌనం దాల్చాడు. కొడుతుంటే మౌనం, తిడుతుంటే మౌనం, ఈడుస్తుంటే మౌనం, ఎంటుకలు పెరుగుతే మౌనం. ఆయన మౌనం వహించిన వాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం మౌనం వహించిన వాడు. ఆయనను ముమ్మారు వీడ్చిని గులగతా కొండ మీద అని చూస్తాం. ఆ కొండలో రాళ్ల మీద వీడ్చినప్పుడు తన శరీరం అంతా ముక్కలుగా తెగిపోయినట్టుగా మనం చూస్తాం. ఆయనను భరించాడు, ఆయనను సహించాడు. భరించినవాడు, సహించినవాడు శిలమరానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అనేకులు రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు, అయ్యో అంటున్నారు. ఆయన అన్నాడు, అమలారా నా కోసం ఏడవద్దండి, నేను మీకోసం వచ్చాను. ఎందుకంటే మీరు పాపంలో పడిపోయారు, మీరు చనిపోతే నరకానికి వెళుతారు కనుక నేను మీకోసం వచ్చాను. మీరు నా కోసం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే నేను దేవాది దేవుణ్ణి, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు సర్వాధికారం కలిగిన వాడను భూమి మీద. మీరు వెళ్ళాల్సిన పని లేదు. అందుకే ఆయన శిలోమరానికి వెళ్ళిపోతున్నాడు, ధైర్యం వెళ్తున్నాడు, మౌనం వచ్చాడు. 2 చేకులు ఇలా సాచి మేకులు కొట్టినప్పుడు మౌనంగానే ఉన్నాడు. 2 పాదములు జోడించి ప్రధాటి మేకు తీసుకుని దిగొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు. బలమైన వారు భయంకరమైన ముళ్ళ కిరీటం శిరస్సు మీద వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. రక్తమంతా కారిపోతా ఉంది. కాళ్ళలో రక్తం చూడండి ఒకసారి, చేతులలో రక్తం చూడండి, తలలో భయంకరమైన ముళ్ళ కిరీటం వచ్చినప్పుడు రక్తం చూడండి. మన కాళ్ళు, చేతులు, తల సమస్తము చేసిన దానికి రక్తం కారుస్తున్నాడు. అదిగో బల్యముతో డొక్కన పొడిచినప్పుడు రక్తము, నీరు 2గా వచ్చాయి. ఆయన మానవునికి దేవునికి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి వాడు. నీరు దేవుని వాక్యానికి సూచన ఉండగా పరలోకానికి రోజు సూచన అయినటువంటి వాడు ప్రభు రక్తము కార్చిన వాడు. అందుకు అన్నాడు కదా, అంత శ్రమ అనుభవిస్తున్నప్పటికీ తండ్రి వీరేమి చేస్తున్నారు, వెనుకగా చేస్తున్నారు, వీరిని క్షమించము. క్షమాభిక్ష పెట్టిన ప్రభు, మరణించి తప్పించిన ప్రభు, ఆయన మరణించి మనకు మరణం లేకుండా ఎత్తివేసిన వాడు, ఆయన మరణించి సమాధి చేయబడి నీ కొరకై నా కొరకై తిరిగి లేపబడిన వాడు, ఆయన సజీవుడైన దేవుడుగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం లేట్గా వస్తున్నాం. ఆయన ఎంత దుఃఖపడుతుంటాడో తెలియదు. నిజంగా ప్రియులారా, నేనైతే ఒప్పుకుంటున్నాను ఆ విషయం. మనం లేటుగా వస్తున్నాం, ఆచారకరంగా వస్తున్నాం. ఏదో ఒక ముక్క రొట్టె తీసుకుంటే సరిపోతుంది,
అంత రసం తీసుకుంటే సరిపో నో, అది కానే కాదు అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. తలతో చిగుతో తల వంచుకోవలసిన వారమే, కానీ కరెక్ట్ సరైన సమయానికి రావాలి. ఏ టైం మనం చెప్పాం ఆ టైం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఆయన మనకంటే ముందు ఇక్కడ ఉంటాడు. నా పిల్లలు వస్తారు, నన్ను ఆరాధిస్తారు, అందుకు నేను ఇక్కడ ఉంటానని దేవుడే ఇక్కడ ఉంటే మనం ఎప్పుడో వస్తే ఆయన ఊరుకుంటాడంటారా? మన కొరకే ప్రాణం పెట్టిన వాడు, మన కొరకే రక్తం కార్చిన వాడు, మన పాపను తుడిచివేసిన వాడు, ఎన్నడూ జ్ఞాపకం చేసుకును అని చెప్పిన వాడు, ఇన్ని మేలు చేసిన దేవుని ఆరాధించడానికి మనం ఎలాగొస్తున్నామంటే నిజంగా మనం అందరం కూడా కొన్నిసార్లు సిగ్గుతో అవమానంతో మాట్లాడాల్సిన మాటే, కానీ ఆ తండ్రి అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక నుంచి అయినా ఈ సంవత్సరంలో గతించిపోతున్నాయి, వచ్చే సంవత్సరమైన క్రమబద్ధతిగా రావడానికి ప్రభుకు మనం అలాగే విధేయత కలిగి బ్రతకడానికి కూడా నేర్చుకోవాలి ప్రియులారా. అందుకని ఉదయకాలం అదిగో అక్కడ ఒక బల్ల ఉంది, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, ఇది మీ కొరకై చిందించబడుతున్నా, మీ కొరకై ఇరవబడుచున్నా నా శరీరము, మీ కొరకై చిందించబడుతున్నా ఇది నా రక్తం అన్నాడు. అందులో చేయి వేసే మనం ఎలాగున్నాం, గత వారం, గత దినం, గత సంవత్సరం అందులో చేయి వేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా బతకాలి, చాలా జాగ్రత్తగా చేయి వేయాలి, చాలా క్రమంగా ఉండాలి, దేవుని నమ్మకంగా బ్రతకాలి, అప్పుడు మనం అందులో చేయి వేయాలి. లేకపోతే మీలో కొందరు రోగులు అన్నాడు, కొందరు మరణానికి అప్పగించబడుతున్నాడు అన్నాడు. కాబట్టి మనం అందుకే అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు? ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కాదు, ఒక దినం ముందే పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఏమైనా చేశామా ఈ వారంలో? ఏమైనా నీకు వ్యతిరేకంగా చేశామా? పొరపాటు చేశామా? దయతో క్షమించమని ముందు దినాన్ని అడిగి సిద్ధపడాలి. శనివారమే సిద్ధపడాలి. మనం సిద్ధపడిన మనసుతో రావాలి, ప్రోక్షించ మనసుతో వచ్చి ఆయన ఆరాధించి గణపరుస్తే ఆయన మన ఆరాధన తీసుకొని బలానా నమ్మకమైన నా పిల్లలారా అని చెప్పేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. అలాంటి దేవుని కలిగిన మనం, క్షమించిన దేవుడు, ఆరాధనకు ఏగుడైన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నిన్ను ఆరాధిస్తాను, నా పాపాలు విమోచించావు, నన్ను విమోచించావు, అందుకు నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను గణపరుస్తాను అని చెప్తున్నాడు. ఎన్నడూ మరవద్దండి అంటున్నాడు. అక్కడ మరిచిపోవారు కాక ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో మనం చేయి వేస్తూ ఆరాధనలో ముందుకు సాగుతుగాక. దేవుడి కొద్ది తలంపులు మన కొరకై ఆశీర్వదించునుగాక. స్తుతులు చెల్లిద్దాం.